నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆదాయ పన్ను శాఖ వలలో సూరత్ వ్యాపారి భజియావాలా సోదాల్లో 400 కోట్ల విలువైన నగదు ఆభరణాలు గుర్తింపు. రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న నగదు లభ్యత 2.5 కోట్ల రూపాయలు పంపిన ఆర్బీఐ. ఐటీ ఔషధ రంగాల్లో విశాఖ అగ్రగామిగా నిలుస్తుందని సీఎం ఆశాభావం. ఆర్థిక మండలిలో ఫిన్టెక్ టవర్కు ప్రారంభోత్సవం. ఘనంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. అత్యుత్తమ ప్రతిభావంతులు న్యాయరంగంలోకి రావాలన్న చీఫ్ జస్టిస్ ఠాకూర్. అబ్కారీ శాఖ అదనపు కమిషనర్ లక్ష్మణ భాస్కర్ నివాసాల్లో అనీషా తనిఖీలు. పలు జిల్లాల్లో 50 కోట్లకు పైగా ఆస్తులున్నట్లు నిర్ధారణ. జమ్మూ కశ్మీర్ ప్యాంపూర్లో దారుణం. సైనిక వాహనంపై ఉగ్రవాదుల దాడి, 3 జవాన్లు మృతి. ఉగ్రవాదంపై పోరుకు తజికిస్తాన్తో భారత్ ఒప్పందం. సమాచార సాంకేతిక రంగాల్లో సహకారానికి నిర్ణయం. చెన్నై టెస్ట్లో 477 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 60 పరుగులు.